ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 27వ అధ్యాయము. తరువాత దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి, నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి ఇలా అన్నాడు, నేను వద్దని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. నీ కడుపున పుట్టబోయే ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులు అవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది, నక్కలు కూస్తాయి. వాళ్ళు కొన్ని వేల స్త్రీల కళ్ళంబడ నీళ్లు కార్పిస్తారు. ఋషులను, బాలులను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదాలను, దేవతలను అవమానపరుస్తారు. చిట్ట చివరకు శ్రీహరి చేతిలో అంతమవుతారు అని చెప్పాడు. ఆ మాటలు విని దితి బావురమని ఏడ్చింది. చివరకు నాకు ఇంత అపఖ్యాత, దీనికి నివారణోపాయం లేదా అని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి, దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయము. నువ్వు చాలా పశ్చాత్తాపం పడుతున్నావు. నువ్వు చేసిన దోషం పోదు, కానీ నువ్వు మహాభక్తుడైన మనవడిని పొందుతావు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులలో ఒకరికి మహాభక్తుడైన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపం వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. నీ పశ్చాత్తాపం వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు నీ పశ్చాత్తాపం వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. అలాంటి మనవడు పుడతాడు. కానీ అసుర సంధ్య వేళలో నువ్వు చేసిన దుష్కృత్యం వలన కొడుకులు మాత్రం దుర్మార్గులుగా పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అని చెప్పాడు. భాగవత కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తుంది. దితి మహాపతివ్రత. ఆమె అప్పుడేం చేసిందో తెలుసా? అసలు పిల్లలను కనడం మానేసింది, కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని 100 సంవత్సరాలు గర్భమునందు ఉంచేసింది. అప్పుడు ఆ గర్భము నుంచి తేజస్సు బయలుదేరి లోకాలను కప్పేస్తుంది. అప్పుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరబెట్టుకున్నారు. దితి గర్భము నుంచి వస్తున్న తేజస్సు లోకాలను ఆక్రమిస్తుంది. కాబట్టి ఆమె బిడ్డలను కనేటట్లు చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు. అప్పుడు కశ్యప ప్రజాపతి దితితో, నువ్వు చేస్తున్న పని సృష్టి విరుద్ధము, నువ్వు బిడ్డలను కనాల్సింది అని చెప్పాడు. అప్పుడు దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మించారు. ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యప ప్రజాపతికి ముందే తెలుసు. అలాంటి పేర్లే కశ్యప ప్రజాపతి తెప్పాడు. వాళ్ళకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకనికి అక్షి, రెండవ వానికి కశ్యప అని చేర్చి ఒకనికి హిరణ్యాక్షుడు, రెండవ వానికి హిరణ్యకశిపుడు అని పేర్లు పెట్టారు. ఒకడు కనపడిన దానిలా తీసుకెళ్లి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడినని, తానే భోగం అనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞాలు, యాగాలు కూడా తన పేరు మీదే చేయించుకుంటాడు. ఇద్దరూ అహంకార మమకారాలే. ఈ విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరూ దితి గర్భము నుంచి జన్మించారు. హిరణ్యాక్షుడు పుట్టడంతోనే దుర్నిమిత్తాలన్నీ కనపడ్డాయి. వాడు ఆకాశమంత ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలనే కోరిక. యుద్ధం కోసం చివరకు అనేక మంది దగ్గరకు వెళ్ళాడు. చిట్ట చివరకు సముద్రం లోపల ఉన్న వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎక్కడో సముద్రంలో ఉంటావు, నా భుజాల తీట తీరాలి, అందుకని నువ్వు వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పుడు వరుణుడు, నేను నీతో యుద్ధం ఎందుకు చేయటము? నీకోసం యుద్ధం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయ్యిందో వాడు వచ్చే సమయం అయిపోయింది. నువ్వు ఒక పర్యాయం సముద్రం మీదకి వెళ్ళు, ఆయన కనపడతాడు, ఆయనతో యుద్ధం చెయ్యి అన్నాడు. ఈ విషయం వరుణుడు ఎలా చెప్పగలిగాడంటే, దీని వెనక ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. భద్రాభద్రులు అనే రుద్రగణాలను చూసి దితియందు ఉగ్రమైన బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో అప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణము ఎంత శివకేశవుల భేదంగా నడుస్తుందో చూడండి. భాగవతము 27వ అధ్యాయం సంపూర్ణం.